గగన్ భూమిని తన డ్రెస్ ఎలా ఉంది అని అడగలేక తంటాలు పడుతూ శారదాని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక పూరి ఇలా అంటుంటుంది, అమ్మా నిన్ను కాదులే అమ్మా, వదినని అడగడానికి అన్న ఇబ్బంది పడుతున్నాడు. వదిన పాపం అమ్మకేమో అర్థం కావట్లేదు, అర్థమైన నువ్వేమో అలా సైలెంట్గా ఉండిపోయావు, చెప్పరాదు అని అనేస్తుంది ఆ పూరి. అయినా భూమి సమాధానం చెప్పకుండా గగన్ని చూడకుండా పక్కకి తిరిగిపోతుంది. దాంతో మళ్ళీ మరొక పక్కకి వెళ్ళి భూమిని చూస్తూ పూరి అని పిలుస్తాడు. వామ్మో నన్ను తగులుకున్నావా, మీరిద్దరు చూసుకోండి అంటూ పూరి మెల్లగా జారుకుంటుంది. ఇక గగన్ చేసేది లేక తన రెండు చేతులు చాపి తన డ్రెస్ మొత్తం భూమికి చూపిస్తూ చెప్పు ఎలా ఉంది అని అడిగేస్తాడు. దాంతో పైనుండి కింది దాకా చూసి గగన్ వైపు చూస్తూ నిలబడిపోతుంది భూమి. గగన్ చాలా బాగుంది అని భూమి అంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇలా అనుకోని విధంగా బాలేదు అనేస్తుంది భూమి. దాంతో షాక్ అయి, బాలేదా, ఇదెంత కాస్ట్ తెలుసా, ఏ బ్రాండ్ తెలుసా, ఎలా ఉంది తెలుసా, నాకు సూట్ అయింది కదా అని మళ్ళీ గగన్ కోపంగా అరుస్తూ ఉంటాడు. డ్రెస్ బాగాలేదు అనలేదు, కాస్ట్ తక్కువ అనలేదు, నీకు సూట్ అవ్వలేదు అని కూడా నేను అనలేదు. కానీ ఇది సంక్రాంతి పండగ, మనం వెళ్ళేది గుడికి, ట్రెడిషనల్గా వేసుకోవాలి. నేను నీకు ఒక డ్రెస్ తీసుకున్నాను బావా అని అంటూ కొత్త డ్రెస్ని తీసుకొచ్చి గగన్కి చూపిస్తూ ఉంటుంది భూమి. షర్ట్ చూడగానే బ్లూ కలర్ షర్ట్ చాలా బాగుంది అని గగన్ అంటూ కిందున్న పంచని చూసేసి, అమ్మో పంచ నా వల్ల కాదు, నేను కట్టుకోలేను, నాకు హ్యాండిలింగ్ కూడా రాదు, నాకు సిగ్గు అని అనేస్తాడు గగన్. అదేంటి బావా అలా మాట్లాడతావు, నేను కడతాను కదా అని అంటూ ఉంటుంది భూమి. నువ్వు కడతావా అని షాక్ అవుతాడు గగన్. నేను కాకపోతే పని వాళ్ళు కడతారా, లేదంటే అందమైన అమ్మాయిని పిలిపించమంటావా అని కోపంగా అనేస్తుంది భూమి. అమ్మో నా వల్ల కాదు, నువ్వు వద్దు నాకు అని అనేస్తాడు గగన్. చీ ఎవరైనా భార్య పంచ కడతానంటే సిగ్గుపడతారా, రా బావా అంటూ గగన్ కాలర్ పట్టుకుని మరీ రూమ్లోకి లాక్కెళ్తుంది. డ్రెస్ విప్పే బావా అంటూ డ్రెస్ విప్పబోతూ ఉంటుంది భూమి. వద్దు నేను విప్పేస్తాను అని గగన్ అంటూ ఉండగా, తర్వాత అయినా నేను చూడాల్సిందే కదా బావా, విప్పేయి అని అంటూ ఉండగా, అది వేరు ఇది వేరు, నువ్వు అటు తిరుగు అని అంటూ భూమిని మరొక వైపుకు తిప్పేస్తూ ఉంటాడు గగన్. అది ఏంటి బావా, ఆడపిల్ల సిగ్గుపడాలి, అబ్బాయి చొరవ తీసుకోవాలి, కానీ ఇక్కడ వేరే రకంగా ఉంది అని అంటూ ఉండగా గగన్ సైలెంట్ అయిపోగా భూమియే డ్రెస్ విప్పేస్తుంది, పంచ కట్టడం స్టార్ట్ చేస్తుంది. గగన్ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఇక ధోతి కట్టడం పూర్తి చేసి ముందట దోపబోతుండగా, వద్దు అని అంటూ ఉంటాడు గగన్. బావా అని అంటూ పంచ కట్టడం పూర్తి చేస్తుంది భూమి. షర్ట్ కూడా వేసేసి కండవా కూడా వేసేసి గగన్ని అద్దంలో చూపిస్తూ, చూడు ఈరోజు ఎలా ఉన్నావో, తెలుగుంటి అబ్బాయిలాగా చాలా చూడముచ్చటగా ఉన్నావు అని అంటూ మెటికలు విరుస్తుంది భూమి. మరోవైపు అపూర్వాని గోరెంటాకు ఇలా అడుగుతూ ఉంటుంది, గుడికి వెళ్ళడమైనా ఉందా అని అంటూ ఉండగా, ఉంది పిన్ని అంటూ ఉంటుంది అపూర్వ. అమ్మా నిన్న నక్షత్ర ఏ ప్లే చేయపరికి సరిపోయింది, లేదంటే నిన్న అల్లుడు గారు నిన్నెక్కడ చంపేస్తారో అని చాలా టెన్షన్ పడ్డాను. నిన్నొకటి ఇవాటికి 2 రేపటికి 3 నీ చిన్న కర్మ కూడా చేసేవాళ్ళు అని గోరంటాకు అపూర్వాని అంటూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర కూడా వస్తుంది. నేను నీకు జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చి కాపాడావు అని అంటూ ఉంటుంది అపూర్వ నక్షత్రాన్ని ఎమోషనల్గా. అదేంటి మమ్మీ, నేనుండగా నిన్ను చావనిస్తానా అని అంటూ ఉంటుంది నక్షత్ర. అవును, నీ సెల్లో నువ్వు క్రియేట్ చేసింది కాకుండా వేరే ఏ వీడియో ఎలా వచ్చిందంటావు అని అంటూ ఉండగా, గోరెంటాకు ఇంకెవరు, ఆ చెర్రి ఆత్మే చేసుంటుంది అని అనగానే కోపంగా చూస్తుంది అపూర్వ. నువ్వేమో నమ్మవు, నీకేమో కనబడడు, మాకు మాత్రమే కనబడతాడు, మాకేంటో ఈ బంపర్ ఆఫరు అని అంటూ ఉండగా, లేదు మన వెనకాల ఏదో జరుగుతుంది అంటూ ఉంటుంది అపూర్వ. ఇక అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు.
ఫస్ట్ శరత్చంద్ర ఫ్యామిలీ మొత్తం కిందికి దిగి స్టెప్స్ ఎక్కుతుండగా అప్పుడే మరొక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి గగన్ ఫ్యామిలీ మొత్తం కిందికి దిగుతారు. శరత్చంద్ర, భూమి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరికొకరికి నిన్న జరిగిన అవమానం గుర్తొస్తుంది. శరత్చంద్ర భూమిని కోపంగా చూస్తూ ఉండగా అక్షంతలు విసిరేసి భూమిని పై బయటికి వెళ్ళిపోమ్మన్న దృశ్యం గుర్తొస్తూ బాధపడుతూ ఉంటుంది భూమి. శారదాని కేపి చూస్తూ ఉండగా నావాడు అన్నట్టు మీరా చేయి చుట్టుకుంటుంది. శివ, బిందు ఇద్దరు చూసుకుంటూ ఉండగా నావాడు అన్నట్టు శివాని చుట్టుకుంటుంది బిందుని చూస్తూ పూరి. అనవసరమైన వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు, పదండి అంటూ శరత్చంద్ర అందరినీ నడవమని చెప్తాడు. ఇక శారద, గగన్ కూడా లోపలికి వెళ్దామని అంటూ ఉండగా వద్దు, వాళ్ళు పూజ పూర్తి చేసుకొని బయటికి రానివ్వు, అప్పుడు వెళ్దాం అని అంటుండగా ఒకరి కోసం ఆగవలసిన పని మనకి లేదమ్మా, ఇక్కడ దేవుడి ముందు అందరూ సమానమే, పదండి అని అంటూ ముందుకి నడుస్తూ ఉంటుంది గగన్ ఫ్యామిలీ కూడా. ఇక పంతులు గారు అపూర్వ, నక్షత్ర చేతుల్లో ఉన్న తాంబూలాలని, మీరా చేతిలో ఉన్న పళ్ళాన్ని అందుకొని ఒకరినొకరిని గోత్రనామాలు అడుగుతూ ఉంటాడు. శరత్చంద్ర, అపూర్వ, నక్షత్ర పేర్లు చెప్పగా కేపీ, మీరా, బిందు పేర్లు చెప్తారు. అప్పుడే గగన్ ఫ్యామిలీ కూడా వచ్చి ఆగుతుంది. భూమి కూడా శరత్చంద్ర కూతురు అని తెలుసుకున్న పంతులు గారు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు శరత్చంద్రని. ఇక భూమిని చూస్తూ కోపంగా, లేదు పంతులు గారు, నా మొదటి భార్య దురదృష్టవశాత్తు మంటల్లో కాలిపోయింది, అప్పుడే నా భార్యకి పుట్టిన కూతురు కూడా కాలిపోయింది అని చెప్పేస్తాడు. దాంతో భూమి కళ్ళలో గిర్రుమని నీళ్లు తిరుగుతాయి. పంతులు గారు పాపం అన్నట్టు చూసి వెళ్ళిపోతాడు. ఏడుస్తున్న భూమిని ఓదారుస్తూ, సారీ అమ్మా, ఇలా జరుగుతుందని తెలిస్తే నిన్ను ఈ గుడికి తీసుకొచ్చేదాన్నే కాదు అని శారద అంటూ ఉండగా, అయ్యో అలా ఎందుకంటారత్తయ్య, ఇదంతా నా తలరాత అని అంటూ ఉంటుంది భూమి. నీ తలరాతకేమైంది భూమి, బ్రహ్మాండంగా ఉంది. నీలాంటి కల్మషం లేని ప్రేమ మా ఫ్యామిలీకి దొరకడం మా అదృష్టం, నిన్ను ఆదరించడం మా గౌరవం, నువ్వు మా ఇంటి వెలుగు భూమి, నువ్వు మా ఇంటి దేవతవు అని గగన్ భూమిని పొగిడేస్తుండగా అపూర్వ, నక్షత్ర, శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు పంతులు గారు కూడా వచ్చి పూరి, భూమి చేతుల్లో నుండి పల్లాలని అందుకుంటారు. ఇక చెప్పండి బాబు అంటుండగా భరద్వాజ గోత్రం భూమి అని చెప్తాడు గగన్. ఇంటి పెద్ద పేరు చెప్పాలి బాబు అంటుండగా మా ఇంటి వెలుగు పేరు చెప్తున్నాను నేను అని గగన్ అనగానే భూమి పేరు మీద పూజ జరిపిస్తూ ఉంటాడు పంతులు గారు. కోపంగా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఆ భూమి గగన్ మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు దండం పెట్టుకుంటున్న అపూర్వ పక్కన నిలబడిన బిందుని లాక్కెళ్తాడు శివ. ఏయ్, నీకేమైనా పిచ్చా, చూసావా మా అత్త పక్కనే ఉంది, చూసిందంటే నన్ను చావగొట్టేది అంటూ ఉండగా, అయ్యో ఈరోజు నీకు గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాను, కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు శివ. ఏంటా గిఫ్ట్, చాక్లెటా అని అంటూ ఉండగా చెవి కమ్మలని చూపిస్తాడు శివ. ఈరోజు ప్రేమించిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి నాగమ్మ దగ్గర దండం పెట్టుకుంటే వాళ్ళు ఒక్కటవుతారంట అని అంటూ ఉండగా, ఎవరు చెప్పారు అంటుంది బిందు. ఇంకెవరు, నేనే అని స్టైల్గా నవ్వుతాడు. ఆ గమ్మలని చూస్తూ తీసుకో అని అంటూ ఉండగా, నువ్వే పెట్టు అంటూ ఉంటుంది బిందు. బిందుకి కమ్మలని పెడుతూ ఉంటాడు శివ. అప్పుడే అపూర్వ అటువైపుగా వస్తూ ఉంటుంది. అపూర్వ వీళ్ళిద్దరిని చూసేస్తుందా, గొడవలు మొదలు పెట్టేస్తుందా, దొరికిపోతారా వీళ్ళిద్దరూ, కర్రసాము పోటీల్లో గగన్ గెలుస్తాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.